సో ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ వచ్చి CMOS ఇన్వర్టర్ అండి. CMOS ఇన్వర్టర్. ఫస్ట్ CMOS ఇన్వర్టర్ అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు CMOS అంటే ఏంటో తెలుసుకోవాలి. CMOS అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ట్రాన్సిస్టర్. ఓకేనా, ఇది కూడా ట్రాన్సిస్టర్ లాగే వర్క్ అవుతుంది, కాకపోతే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ట్రాన్సిస్టర్. ఓకే, ఈ CMOSలో 2 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చి PMOS, సెకండ్ వన్ వచ్చి NMOS. సో వీటి యొక్క సింబల్స్ కూడా చూద్దాం. ఓకేనా, దీనికి 3 టెర్మినల్స్ ఉంటాయండి. సోర్సు, గేట్, డ్రైన్. సోర్స్, గేట్, డ్రైన్. ఓకే, సో ఇవి రెండు కూడా ఏ కండిషన్లో సేమ్ ట్రాన్సిస్టర్గా వర్క్ అవుతాయి. కలెక్టర్ బేస్ ఎమిటర్, కలెక్టర్ బేస్ ఎమిటర్. బట్ ఈ స్విచ్ అనేది ఎప్పుడు ఆన్ అవుతుందండి మనకి ట్రాన్సిస్టర్కి అయినా దేనికైనా? ఎప్పుడైతే బేసిక్ సప్లై వస్తుందో, అంటే రిక్వైర్డ్ సప్లై వస్తుందో. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే పైనుంచి కిందకి సప్లై పాస్ అవ్వాలంటే మనకేం జరగాలి? PMOSలో పర్టికులర్గా PMOSలో గేట్కి ఏం రావాలి? 0 అనే సప్లై రావాలి, అంటే నది బట్టి లో వోల్టేజ్ రావాలి. అట్లాగే NMOS ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవ్వాలంటే ఓకే మనకేం కావాలి? 1 కావాలి. సో సెట్ అనే అంటారు. నేను ట్రాన్సిస్టర్ అనే వర్డ్ కూడా చెప్తాను మీకు, ఎందుకంటే మనకి కలెక్టర్ ఎమిటర్ బేస్ మీకు రెగ్యులర్గా ఐడియా ఉంటుంది, దాని గురించి చెప్పాను ట్రాన్సిస్టర్. సో ఈ మాస్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి? 0 సప్లై ఇవ్వాలి PMOSకి. NMOSకి అయితే ఏం చేయాలి? 1 అనే సప్లై ఇవ్వాలి, ఇస్తే మాత్రమే ఆన్ అవుతాయి. సో మనం ఈ PMOSని NMOSని యూటిలైజ్ చేసుకుని ఒక ఇన్వర్టర్ని డిజైన్ చేద్దాం. బేసిక్ ఇన్వర్టర్ అండి. ఓకే, ఇది మీకు షార్ట్ ఆన్సర్ కింద అడుగుతారు, లేదా ఏదైనా డిజైన్స్లో ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే తర్వాత ఫర్దర్గా మీరు ఏం చేస్తారంటే CMOS NAND గేట్ డిజైన్, CMOS NOR గేట్ డిజైన్ కూడా చేస్తారు. సో వీటి గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్వర్టర్ని డిజైన్ చేద్దాం. ఓకే, సో ఇన్వర్టర్ని డిజైన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది VCC, సప్లై వోల్టేజ్ తీసుకున్నాం. సప్లై వోల్టేజ్ తీసుకుని ఫస్ట్ ఒక PMOS, తర్వాత ఒక NMOS, లిటరల్లీ గ్రౌండ్. ఓకే, నేనేం చేయలేదు, వోల్టేజ్ తీసుకున్నాను, సప్లై వోల్టేజ్ VCC, గ్రౌండ్ తీసుకున్నాను. పైన ఏం చెప్పాను? PMOS అంటే డిజైన్లో ఎలా ఉందండి? సో ఇక్కడ ఒక నాట్ గేట్ పెట్టాలి, గేట్ దగ్గర నాట్ గేట్. సో నాట్ గేట్ సింబల్ పెట్టాను, పెట్టగానే ఇదేమైపోయింది? PMOS అయింది. సో ఇదిగోండి PMOS నాట్ గేట్ ఉంది. లేకపోతే ఏమవుతుంది? NMOS. సో నేను కిందానికి ఏమి ఇచ్చాను? NMOS. సో ఈ రెండింటికి కామన్గా సప్లై ఇద్దాం. ఎందుకు? CMOS నేను ఎట్లా వాడదాం అనుకున్నా? ఇన్వర్టర్ కింద. ఇన్వర్టర్ అంటే ఏం చేయాలి? 1 ఇస్తే 0 చేయాలి, 0 ఇస్తే 1 చేయాలి. సో మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? ఓన్లీ ఒకటే ఇన్పుట్ ఉంటుంది, అయితే 0 లేకపోతే 1. సో దానికోసం ఈ రెండింటిని క్లబ్ చేసి ఇన్పుట్ ఇచ్చాను. ఇక్కడ అవుట్పుట్ కూడా ఒకటే కదా ఉండేది, సో అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటాను. అవుట్పుట్ ఇదేంటంటే PMOS, NMOS. ఓకే, ఇది బేసిక్ ఇన్వర్టర్ అండి. ఇప్పుడు చూడండి, దీనికి ఉండే టెర్మినల్స్ గేట్, సోర్సు, డ్రైన్, గేట్, సోర్సు, డ్రైన్. కరెక్ట్గా గమనించండి. మీకు కింద ఒక విషయం చెప్పా, PMOS అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఎప్పుడు? ఓన్లీ PMOS యొక్క గేట్కి 0 ఇచ్చినప్పుడు మాత్రమే యాక్ట్ అవుతుంది. ఎవరికి? గేట్కి. ఓకే, సో 1 ఇస్తే ఇదేమవ్వాలి? ఆఫ్ కండిషన్లోకి రావాలి. సో PMOSలో 1 ఇస్తే ఆఫ్ కండిషన్, 0 ఇస్తే ఆన్ కండిషన్. సో ఇప్పుడు ఇది PMOS అన్నాం. PMOS ఎప్పుడు ఆన్ అవుతుంది? ఈ ఛానల్కి 0 వస్తే ఆన్ అవ్వాలి, 1 వస్తే ఆఫ్ అవ్వాలి. అట్లాగే NMOS ఏమవుతుంది? 1 వస్తే ఆన్ అవుతుంది, 0 వస్తే ఆఫ్. ఇక్కడ కూడా 0 వస్తే ఆన్, 1 వస్తే ఆఫ్. సో PMOS NMOS ఎగ్జాక్ట్గా రివర్స్ కండిషన్లో వర్క్ అవుతాయి. ఒకటి 0లో ఆన్ అవుతుంది, 2 1లో ఆన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. సో ఇది PMOS అంటే దేంట్లోనైనా ఆన్ అవుతుంది, 0 వస్తే ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇన్పుట్ అనేది 0 ఇచ్చాను.
ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ ఎన్ ఇన్పుట్ యాజ్ 0. 0 ఇచ్చినప్పుడు సేమ్ ఇదే 0 ఇటు PMOSకి ఫ్లో అవుతుంది, NMOSకి ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇటు వెళ్తుంది, కిందకు కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, 0 ఇక్కడికి వచ్చింది. PMOSలో 0 ఇస్తే ఏమవుతుందండి, PMOS 0 ఇస్తే ఆన్ అవ్వాలి. సో ఇది ఆన్ కండిషన్లోకి వచ్చింది. సో సప్లై పైనుంచి కిందకు వచ్చింది. అట్లాగే NMOS ఏమైంది, 0కి వచ్చింది. ఇది NMOS కదా, NMOSకి కూడా 0 వచ్చింది. NMOSలో 0 వస్తే ఏమవుతుంది, ఆఫ్ కండిషన్లోకి వచ్చింది. సో PMOS అనేది ఆన్ అయింది, NMOS అనేది ఆఫ్ అయింది. సో 0 ఇచ్చినప్పుడు ఏమైందండి, కేస్ 1 ఇన్పుట్ వచ్చి 0, ఇన్పుట్ 0గా వచ్చింది. ఇస్తే ఏమైంది, PMOS ఆన్, NMOS ఆఫ్. ఓకేనా. సో ఈ కండిషన్ ఏం చేస్తుంది, PMOS ఆన్ అయింది కాబట్టి డైరెక్ట్గా అంటే ఇదంతా షార్ట్ అయిపోయింది. పైనుంచి కిందకి ఇలా సప్లై వస్తుంది, వచ్చి మరి కింద కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యిందా, లేదు. ఎందుకు, NMOS ఆఫ్లో ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చి అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటే మనకు వోల్టేజ్ ఎంత వస్తుంది, హై వోల్టేజ్గా వచ్చేది. అంటే డైరెక్ట్గా ఇది షార్ట్ అయిపోయి ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. కానీ కిందకి వెళ్ళే అవకాశం ఉందా, లేదు. ఎందుకు, ఇది ఓపెన్ సర్క్యూట్లో ఉంది, NMOS ఆఫ్ కండిషన్లో ఉంది. సో మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, అవుట్పుట్ ఈక్వల్ టు 1. సో నేను 0 ఇస్తే 1 వచ్చింది కేస్ 1లో. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2లో ఏంటి, ఇన్పుట్ అనేది 1 ఇస్తాం. PMOS అంటే ఏం జరుగుతుందో చూడాలి, NMOS ఏం జరుగుతుందో చూడాలి, అలాగే అవుట్పుట్ ఏమొస్తుందో కూడా చూడాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇన్పుట్ 1 ఇచ్చాను. 1 ఇస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా సేమ్ ఇందాకలాగే సప్లై వస్తుంది, సేమ్ ఇదే పాత్తో ట్రావెల్ అయ్యి పైకి వెళ్తుంది, PMOSకి NMOSకి వస్తుంది. కానీ నేను ఇచ్చింది ఏంటి, 1 ఇవ్వడం వల్ల PMOSలో 1 ఇస్తే ఏమవుతుంది, ఆఫ్ కండిషన్. సో ఇక్కడ పైనుంచి సప్లై వస్తుందా మనకి, ఇది ఆఫ్ అయింది. ఆఫ్ అయిందంటే పైనుంచి కిందకి సప్లై రాదు. కానీ ఇది ఆన్ అయింది. ఆన్ అయిన పైనుంచి సప్లై లేకపోతే కిందకైనా వోల్టేజ్ వెళ్తుందా, వెళ్ళదు. సో పైనుంచి ఇక్కడ దాకా సప్లై రావట్లేదు కాబట్టి ఇది ఆన్ అయింది, కానీ మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమీ రాదు. ఎందుకంటే ఇది ఆన్ అయితేనే, అంటే PMOS ఆన్ అయితేనే ఈ పాత్రలో మనకి వోల్టేజ్ వస్తుంది. ఇది ఆన్ అవ్వలేదు కదా, ఎందుకు, 1 ఇచ్చాం ఇన్పుట్, ఇది 1 ఇచ్చాం, కానీ ఇది ఆన్ అయింది, కానీ పైనుంచి వోల్టేజ్ ఏం లేదు. సో అవుట్పుట్ ఏం చూస్తుంది, 0. సో PMOS అనేది ఏ కండిషన్లో ఉంది, ఆఫ్ కండిషన్లో ఉంది, NMOS ఆన్ కండిషన్లో ఉంది, అవుట్పుట్ 0. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలి చూడండి, 0 ఇస్తే 1 వచ్చింది, 1 ఇస్తే 0 వచ్చింది. సో ఇట్ యాక్ట్ యాజ్ ఏ CMOS బేసిక్ ఇన్వర్టర్. జస్ట్ ఒక PMOS NMOS తీసుకున్నాం, రెండింటిని షార్ట్ చేసాం, మిడిల్ పాయింట్లోంచి అవుట్పుట్ తీసుకున్నాం, రెండింటి యొక్క గేట్స్కి ఇన్పుట్ ఇచ్చాము, అంతే. ఇది మిమ్మల్ని షార్ట్ ఆన్సర్లో అడుగుతారండి. సో మీరు ఈ డిజైన్ కూడా తెలుసుకున్నాం, ఓకేనా. సో ఇది బేసిక్గా CMOS ఇన్వర్టర్. థ్యాంక్ యూ.